सब लोगों को अस्सलाम वालेकुम। మా అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెమ్మలకి అందరికీ నా నమస్కారాలు। నేను ఒక చాలా బాధాకరమైన విషయంతో మీ ముందుకు వస్తున్నాను। విషయం ఏమంటే మన కదిరి పట్టణానికి చెందిన అహ్మద్ బాషా గారి 2 సంవత్సరాల చిన్నారి నీరో బ్లాస్టోమా క్యాన్సర్తో బాధపడుతుంది। బెంగళూరులోని శంకర్ క్యాన్సర్ ఫౌండేషన్ హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది। వైద్యం కోసం డాక్టర్లు 17 లక్షలు అవుతుందన్నారు। ఒక్కసారిగా ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది। ఒక్కసారిగా 17 లక్షలు అంటే ఎవరి వల్ల కాదు। ఆ పాప తండ్రి చిన్న వ్యాపారస్తుడు, ఒక చిన్న అంగడి పెట్టుకొని, ఒక చిన్న సరుకులు అంగడి పెట్టుకొని, అదేవిధంగా ఆ పాప తండ్రి కూడా చాలా మందికి సహాయం అందించారు। ఎవరన్నా నిరుపేద ఆడబిడ్డకి పెళ్లి ఉందని చెప్తే 10,000 సరుకులు 5,000కు ఇవ్వడము, ఒకవేళ బిల్లు తగ్గించుకోవడం, అట్లాంటి చాలా మందికి చాలా రకాల సహాయం అందించారు। అదేవిధంగా నేను కోరుకున్నది ఏమంటే ఈ చిన్నారి వైద్యం కోసం కుల మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని నేను కోరుకుంటున్నాను। అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చిన్నారికి సహాయం అందించాలని, వీరి కుటుంబాన్ని ఆదుకోవాలని నేను మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను। ఇంకో మెసేజ్ ముఖ్యంగా యువకుల కోసం చెప్తున్నా, ఇదే మాట మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా యువకులకి చెప్తున్నా, ఒక్క సినిమా రిలీజ్ అయితే 1000 నుంచి 2,000 రూపాయలు టికెట్ పెట్టి మీరు సినిమా చూస్తారు, కానీ ఒక చిన్నారి వైద్యం కోసం డబ్బులు లేక ప్రాణాలతో పోరాడుతుంది। యువకులు మీరు ఒక్క యువకుడు ఒక 100 రూపాయలు మీరు సాయం చేస్తే మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ మీ గ్రూపుల్లో పెట్టి ఈ చిన్నారి కోసం పెద్ద ఎత్తున సహాయం అందించాలని మన యువకులందరికీ చేతులు జోడించి నేను వేడుకుంటున్నా। ఒక్కరు సహాయం అందించాలని నేను కోరుకుంటూ ఆ చిన్నారి తండ్రి గారి ఫోన్పే నెంబర్ మీకు చెప్తున్నాను, నోట్ చేసుకోండి। 7981912171। ఇంకోసారి నెంబర్ చెప్తా, ఫోన్పే నెంబరు 7981912171। మీకు తోచినంత సహాయం ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా పంపించాలని మీకు నమస్కరిస్తున్నాను। దయచేసి ప్రతి ఒక్కరూ సహాయం చేయించి ఆ చిన్నారి ప్రాణాలని కాపాడాలని కోరుకుంటున్నా। చిన్నారి ఆరోగ్యంగా ఇంటికి నవ్వుతూ తిరిగి రావాలని ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నా। ప్రతి ఒక్కరూ ఆ పాప కోసం ప్రార్థించాలని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నాను। మానవ సేవే మాధవ అభిజ్ఞా ఫౌండేషన్ సభ్యుడు అలీ।